ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బస్తీలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పర్యటించారు. అడికిమెట్, రామ్నగర్, కావడిగూడ డివిజన్లోని వివిధ బస్తీలలో పవర్ బోర్డులతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సహాయకులుగా వచ్చిన అటెండర్స్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్స్లకు షెడ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. సుమారు 33 ఆసుపత్రుల్లో కేంద్ర నిధులతో షెడ్స్ నిర్మాణం పూర్తయ్యాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, బస్తీల్లో మంచినీటి సమస్యలు ఎదుర్కొనేలా సదుపాయాలు కల్పించడంతో పాటు పవర్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని బస్తీలలో అంగన్వాడీ సెంటర్స్ ఏర్పాటు జరుగుతున్నాయి. బస్తీ దవాఖానాలు కేంద్ర ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలతో నడుస్తున్నాయి. బస్తీ దవాఖానాలను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆసుపత్రుల్లో మెడిసిన్స్, సిబ్బందికి వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. ఓకే సార్, మూడు ఆగే ఒక్క నిమిషం. ఓకే సార్, మేడం కెమెరా కొంచెం మన వెనక జరగమంటే ఎవరు జరగరు మరి తోకనా. ఓకే సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో పేషెంట్స్ వచ్చినప్పుడు పేషెంట్కు సహాయకులుగా వచ్చినటువంటి అటెండర్స్ కోసం కానీ, ఆశా వర్కర్స్ కానీ, లేక అంగన్వాడీ వర్కర్స్ కోసం అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో షెడ్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ రకంగా సుమారు 33 ఆసుపత్రులలో ఈరోజు షెడ్స్ నిర్మాణం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తరఫున. అదేవిధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను, బస్తీల్లో మరి మంచినీటి ఎద్దడి ఎదుర్కోవడం కోసం స్థానికంగా ఉన్నటువంటి ప్రజల డిమాండ్ మేరకు పవర్ బోర్డ్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో కూడా అంగన్వాడీ సెంటర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ నేతృత్వంలో ఏదైతే మరి బస్తీ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క హాస్పిటల్ కూడా కేంద్ర ప్రభుత్వము పూర్తి సహాయ సహకారాలతోటే హైదరాబాద్ నగరంలో ఈ హాస్పిటల్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ మరింత బలోపేతం చేయడం కోసము మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, అదేవిధంగా హాస్పిటల్ సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ, అక్కడ ఉండేటువంటి సిబ్బందికి జీతాలు కానీ చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వము మన హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినటువంటి అన్ని హాస్పిటల్స్ కోసము, బస్తీలలో, కమ్యూనిటీలలో ఏర్పాటు చేసినటువంటి కోసము కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. భవిష్యత్తులో రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలోని ప్రజల యొక్క మరి మేలు కోసము మరింతగా ఈ హాస్పిటల్స్ను పటిష్టం చేసేటువంటి కార్యక్రమం కానీ, మౌలిక వసతులు పెంచే కార్యక్రమం కానీ భారత ప్రభుత్వం తరఫున చేయనున్నాము. ఈరోజు అందులో భాగంగా ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వివిధ బస్తీల్లో మరి అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నాము.